వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వేప కషాయము, వేప నూనె ఏ విధంగా మనము పిచికారీ చేస్తామో, అదంటే పంటలపై ఏ విధంగా అది పనిచేస్తుంది, పంటలపై దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ నేను ఒక 2-3 వీడియోలు చేసిన వేప నూనె, వేప కషాయం గురించి. వేప కషాయం కూడా తయారు చేసి చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది. సో వేప గింజలు ఉంటే మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా అనేది మన ఛానల్లో వీడియో ఉంది. సో ఎవరికైనా వేప కషాయం కావాలంటే కూడా మనం సంప్రదించండి, వాట్సాప్లో నంబర్ ఇస్తాయి వీడియో ఎండింగ్లో. సో అది బాగా మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో వేప కషాయం గురించి కొత్తగా తెలియని వాళ్ళైతే మీరు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, మన ఛానల్లో చూడండి. ఫస్ట్ వేప కషాయం అనేది మనకు పురుగు మందుతో కలిపి కొట్టుకోవచ్చు, విడిగా కొట్టుకోవచ్చు. 3 ఆకుల 4 ఆకుల దశ నుండి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి వేప కషాయం కనుక కొట్టుకున్నట్లయితే, స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, ఎటువంటి పురుగు అనేది రాదు. బట్ ఒకవేళ పురుగు తాకిడి ఏదైనా వచ్చినా మీరు పురుగు మందు స్ప్రే చేస్తారు కదా, అందులో ఈ వేప కషాయం కలుపుకొని కొట్టినట్లయితే ఈ పురుగు మందు అనేది పురుగుని చంపుతుంది. ఈ పురుగు మందులో కలిపిన వేప కషాయం అనేది ఆ పురుగు పెట్టిన గుడ్లను చంపుతుంది. సో ఒకసారి మంటపై మీరు పురుగులు మీకు ఎఫెక్ట్ అయిందంటే, మీరు వేప కషాయం పురుగు మందు కొట్టినట్లయితే అందులో మీకు ఆ పురుగుతో పాటు గుడ్డు చనిపోతాయి. సో ఒకవేళ మనం వేప కషాయం కలపకుండా వట్టి పురుగు మందు కొడితే పురుగులే చనిపోతాయి. ఆ గుడ్లు మళ్ళీ వాటి జీవిత చక్రాన్ని ఆ పంటపై పూర్తి చేసుకుంటుంది. ఒక 15 నుండి 20 రోజుల కాలంలో మళ్ళీ అవి మన పంటపై మనకు విపరీతంగా నష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వేప కషాయం వాడతామో గుడ్డు చనిపోతాయి, కాబట్టి మనకు ఫర్దర్గా పురుగులు అనేటివి రావు. ఎందుకంటే పురుగు మన పంటను తింటూ దాని యొక్క సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఆ పంట పైన. ఫస్ట్ అవి పంటపై గుడ్లు పెడతాయి. ఆ గుడ్డు నుండి మనకు లార్వా ఏర్పడుతుంది. లార్వా నుండి మనకు ప్యూపా నుండి ఇమాగో, ఈ విధంగా 4 దశల్లో పురుగు తన జీవిత చక్రాన్ని పంటపై పూర్తి చేసుకుంటుంది. సో ఎప్పుడైతే గుడ్లు ఉంటాయో ఆ గుడ్లు పెరిగి మనకు లార్వాగా ఏర్పడతాయి. ఆ లార్వానే మన పంటలపై పురుగులు మనకు కనబడుతుంటాయి ఆకులపైన, అవే లార్వాలు ఆ దశలో పంటకు చాలా నష్టాన్ని కలుగజేస్తాయి. తర్వాత భూమి లోపలికి వెళ్ళి ప్యూపా దశలో భూమిలో కొన్ని రోజులు ఉండి తర్వాత కీటకంగా బయట తిరిగి మళ్ళీ పంటలపై వాలి మళ్ళీ గుడ్లు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఒక వేప కషాయాన్ని ప్రాథమిక దశ నుండే పంటలపై పిచికారీ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ వేప కషాయంలో అజాడి రక్త అనే ఆల్కలైడ్ ఉంటుంది. కాబట్టి అది పంటపై పిచికారీ చేసినప్పుడు చెట్టు కానీ ఆకులు కానీ కంప్లీట్గా మనకు చేదు కావడం జరుగుతుంది. అవి పురుగులు వాటిని తినలేవు. దాంతోపాటు ఈ గుడ్లలో మనకు ఎగ్స్, మేల్ ఎగ్స్, ఆ ఫిమేల్ ఎగ్స్ అనేది రిప్రొడక్షన్ సిస్టమ్ కంప్లీట్గా మనకు దాని పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయి. మేల్ ఎగ్స్ ఏమో కంప్లీట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వేప కషాయం అనేది మనకు పంటలపై పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు వేప కషాయాన్ని వాడుకోండి. పురుగుల మందులకు పెట్టే ఖర్చు అనేది తగ్గుతుంది. ఎందుకంటే పురుగు మందు వేప కషాయం కలిపి కొట్టుకున్నట్లయితే ఆ గుడ్లు చనిపోవడం వల్ల గుడ్లు మరలా పురుగులు కావు. కాబట్టి మీకు ఒక మందు కొట్టే డ్యూరేషన్ అనేది 15-20 డేస్ నుండి మీకు ఒక 1 మంత్ వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరలా పురుగులు వచ్చే అవకాశం కూడా ఉండదు. సో ఇది వేప కషాయం గురించి. ఎవరైనా కావలిస్తే కింద మీరు నంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. వేప గింజల కంటే మీకు లభ్యమై ఉంటే మీరు సొంతగా వేప గింజలతోని వేప కషాయం తయారు చేసుకోవచ్చు. సో ఇది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి. మీకు నేను చేసిన వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గంట సింబల్ క్లిక్ చేస్తే నేను లైక్ చేయండి. ముఖ్యంగా కామెంట్ పెట్టండి. మీ స్నేహితులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.